మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి నేను మనసారా దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చిన్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చిన్న మాట అనగానే మీకు అందరికీ చిన్న మాట అంటాడు కానీ చేట భారతం చెప్తాడు అనుకుంటా కదా. కానీ చిన్న మాటే అది. నిజంగా బైబిల్లో కూడా చిన్న మాటగానే నేను ఆలోచిస్తాను. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. చాలు. మహాదేవుడు సెలవిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట. ఇదే వచనాన్ని ఇంగ్లీష్లోనైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే వీఆర్ లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని ఉంటుంది. అంటే మనము కేవలము విశ్వాసము ద్వారానే జీవిస్తున్నాం. కనబడిన దానిని బట్టి మనం జీవించటలా, కనబడిన దాన్ని బట్టే మనం జీవిస్తున్నాం. విశ్వాస జీవితంలో నీవు నేను కూడా కనబడిన వాటి వైపు చూస్తూ జీవిస్తున్నాం. అంతే కదా. ఎవరికన్నా కనపడ్డాడు యేసుక్రీస్తు? నాకు దర్శనంలో కనపడ్డాడు. తెల్ల డ్రెస్ వేసుకున్నాడండి, ఇంత బారు గడ్డం పెంచుకుంటున్నా. ఇది కాదు నేను మాట్లాడేది. ఇది కాదు అసలు. ఇది నాకు అవసరం లేదు. అది దర్శనమో కాదనేది నాకు అవసరం లేదు. కానీ దేవుని యందు మనము దేవుని బిడ్డలుగా మనము, మరొకసారి చెబుతున్నా, దేవుని యందు మనము దేవుని బిడ్డలుగా మనము కేవలము మనం కనపడే వాటి మీద ఆధారం చేసుకొని జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవించడం కాదు. విశ్వాస జీవితంలో మనము దీవించబడతాం కాదు. కనపడని దాని గురించి ఆలోచించాలి కదండి. దేని గురించి అర్థమవుతుందా? కనపడనిది చాలా ఉన్నాయి. అంటే మన భాషలో చెప్పాలంటే యేసయ్యను మనం కన్నులారా చూడలేదు, కనబడని దేవుడు. యేసుక్రీస్తు ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని చూడలేదు, అది కనబడని రాజ్యము. యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఆశీర్వాదం కూడా ఒకటప్పుడు మనకు కనబడదు. ఎందుకు అంటే మనకున్నటువంటి సమస్యలు బట్టి ఆయన ఆశీర్వాదం నిజంగా మనం పొందుతున్నామా లేదనేది మనకు కనపడదు. కానీ కనబడినటువంటి వాటి గురించి మనము ఇంకను ఆశతో ఎదురు చూస్తున్నాం. కనబడినటువంటి వాటి కొరకు మనము వేగిరపడుతున్నాం. కనబడిన వాటి కొరకు మనం పరిగెత్తుతున్నాం. కనబడిన వాటి కొరకు మన జీవితాన్ని ఎన్నో విధాలుగా భద్రం చేసుకుంటున్నాం. కనబడిన వాటి కొరకే మన ప్రయాణము అటువైపు కొనసాగిస్తున్నాం. కాదంటారా? కానీ ఈ కనబడిన వాటి వైపు మనం ప్రయాణం చేస్తున్నాము అంటే మనం పిచ్చివారము కాదు కదా, మనమేమి మతి తక్కువైన వారము కాదు కదా, మనమేమి తెలివి తక్కువ వారం కాదు కదా. మరి ఎందుకు మనం ప్రయాణం చేస్తున్నామంటే మనకు మహాదేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఒక పరిమాణ సంబంధమైన లేదా ఒక పరిపక్వత సంబంధమైన ఒక అద్భుతమైనటువంటి ఆయుధము. అదేమిటంటారు? విశ్వాసం. కేవలం విశ్వాసమును బట్టి మన జీవిత విధానాన్ని, మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం దేవుని వైపు. కేవలము విశ్వాసమును బట్టి. అందుకని ఈ ఉదయకాల సమయంలో నీవు నేను జీవించాల్సింది, నీవు నేను నడుచుకోవాల్సింది, నీవు నేను ప్రయాణం చేయవలసింది కేవలము విశ్వాసము ద్వారానే. విశ్వాసముతోనే దేవుని ఎదుట ప్రయాణము మనం కొనసాగించాలి. ఎప్పటి వరకు? ఆయనను చేరుకునే వారికి. దేవుని స్తోత్రాలు. ఎప్పటి వరకు? ఆయన తిరిగి రాబోతున్నంత వరకు. ఎప్పటి వరకు? ఆయన మన జీవితంలో ఆయనను చేరుకునే వరకు. అంతే కదండి. మన ప్రయాణం కొద్ది దినాలా? చాలామంది మనం అనుకుంటాము ఏముందండి ఈ కొన్ని దినాలు ఎలాగో కలాగ చేసేసి ఏంటిది
ఏంటిది ఎలాగో కళ చేసేది? భక్తి ఎలాగో కళ చేసేసి ఏముంది కొన్ని రోజులు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం కదా, ఇక ఆ తర్వాత అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అనుకుంటే మనం పొరపాటు చేస్తాం. మన జీవితము ఈ లోకము జీవిస్తున్న ఈ లోకములో బ్రతుకుతున్నంత మట్టుకు మాత్రమే అయితే మనది విశ్వాసము కాదు కదండి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నంత మట్టుకు అయితేనే మన విశ్వాసం కాదు. ఎందుకంటే మన జీవితం తర్వాత, అంటే ఈ లోకమును విడిచిన తరువాత అస్సలైనటువంటి జీవితం ప్రారంభమవుతుందని మహాదేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇప్పుడు కాదు. మన జీవితం ప్రారంభమయ్యేది మన తర్వాత కూడా, మనం ఈ లోకం విడిచిన తర్వాత కూడా అక్కడ ప్రారంభమవుతుంది అసలైన. ఇదంతా ఏంటి అంటే షాడో, రియాలిటీ ఈజ్ దేర్ అట్ హెవెన్లీ ప్లేసెస్. ఇదంతా నీడ లాంటిది కదా, ఇదంతా నీడ. మన ప్రయాణం అంతా ఓ నీడ వైపు నడుస్తున్నాం, కానీ నిజమైనది రాబోతుంది, దాని వైపు మన ప్రయాణం కొనసాగించాలి. ఇప్పుడు చెబుతా, అదేంటి అయ్యగారు ఈ రోజున పునరుద్ధానం కదా, కనీసం మీరు విషయం చెప్పకుండా ఏంటో వాక్యం చెప్పేస్తున్నారు అనుకుంటున్నారే. మనకి ఎప్పుడు పునరుద్ధానం, దేవుని స్తోత్రాలు. మనం పునరుద్ధాన జీవులము, మనము పునరుద్ధానం పొందేవారము, మనం పునరుద్ధానంలో పాల్గొందేవారము. పునరుద్ధానమే మనకు ఆశీర్వాదము. పునరుద్ధానం అంటే మనం ఒక్కసారి ఇలా ఉన్న వాళ్ళం ఇలా తిరిగి అలా వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కదండి, అవును కదా. అందుకని నా జీవితము ఒకరోజు పునరుద్ధానం కాదు, మన జీవితం అంతా పునరుద్ధానమే. మనమంతా లేచిన వారమే, మనమంతా మరణమును జయించిన వారమే, మనమంతా విశ్వాస వీరులమే, మనమంతా దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతున్న వారమే, మనమంతా ఒక రోజున దేవుణ్ణి చూసేవారమే. కాదన్న వారు ఉంటే ఈ రోజున అయ్యా నన్ను కనికరించి నీ రాజ్యమునకు వారసుడిగా చేసుకో, నా విశ్వాస జీవితాన్ని బలపరుచుకో, నేను నిత్య జీవము పొందే వరకు నేను ఏ విషయంలో కృంగిపోకుండా నీ వైపు చూసే విశ్వాసాన్ని నాకు దయచేయి. అందుకని మహాభక్తుడు సెలవిస్తూ అంటాడు, మనము కేవలము వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే జీవించుచున్నాము. దేనివలన అంటే నీ విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది, నీ విశ్వాసం నిన్ను పునరుత్థానంలోకి నడిపిస్తుంది, నీ విశ్వాసం నిన్ను ఆశీర్వదిస్తుంది, నీ విశ్వాసం నీ కార్యములను జరిగిస్తుంది, నీ విశ్వాసము నీలో ఉన్న లోటుపాట్లను ఏం చేస్తుంది? సరిచేస్తుంది, సరిదిద్దుతుంది. అయ్యా నేను వచ్చాను కానీ ఏంటి అసలు దేవుడు నన్ను అస్సలు సరిచేయలేదయ్యా అంటే నువ్వు వచ్చి నిద్రపోతున్నావు, ఏ వాక్యం వినకుండా పడుకున్నావు. నువ్వు వినే వాక్యం వింటే ఏదో ఒక చిన్న మాట నీ హృదయాన్ని తాకుదా? ఏదో ఒక చిన్న మాట. అదే చెప్పాను నిన్ను కూడా, 10 మాటలు నేను మాట్లాడానంటే ఒకవేళ 10 మాటల్లో దేవుని మాటలు లేవు, నా మాటలే ఉన్నాయంటే ఒక్క మాట అయినా దేవుని మాట ఉంటుంది. ఆ ఒక్క మాట పట్టుకొని మన విశ్వాస జీవితంలో జీవించుదుముగాక. ఈరోజు నీ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన సమయాన, ఈ పునరుత్థాన దినాన మహాదేవుడు నిన్ను నన్ను మరణము నుంచి లేపాలని ఆశించినటువంటి ఈ శుభదినాన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో ఈ రోజున మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళటానికి ఒక్కసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నా. కొంచెం నా సహాయం చేయాలి. 27వ అధ్యాయము 62 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుమని వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి
ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పెదురు. అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరీ చెడ్డదయ్యుండును అని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. 28వ అధ్యాయము కూడా చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపోలేండును. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపట్టు వలన కావలి వారు ఓనికి సచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడుకునే సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకొన్న స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు దేవాతి దేవుడు? ఓ తల్లులారా, మీరు తోటలో చూస్తున్నారు, తోటలో ఉన్న సమాధి వైపు చూస్తున్నారు, సమాధి తెరవబడిందని చూస్తున్నారే, కానీ ఆయన చెప్పాడు ఏమని అంటే, ఆయన లేచిపోతాడు, ఆయన లేచి ఆయన సమాధిలో నుండి లేస్తాడు, ఆయన పునరుత్థానం అవుతాడు, ఆయన జీవము ఆయనతోనే ఉన్నది కాబట్టి మీరు ఏమీ భయపడవలసిన పని లేదు అన్నాడు. అంతే కదా చెప్పింది. దానికి ముందు సాతానుడు పునరుత్థానాన్ని ఆపాలని, ఏమాపాలని? పునరుత్థానం అంటే యేసు లేకుండా ఆప్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నో వ్యూహాలు చేసింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు మనం గనక చదివినప్పుడు ఈ 27వ అధ్యాయంలో కనపడుతుంది. మొదటి ప్రయత్నము యేసుక్రీస్తును చంపేశాం కదా. ఏం చేశాం? he is no more, he is killed forever అనుకున్నారు. ఆయన చనిపోయాడు, మేము చంపేశాము, ఇక ఆయన జీవించడం అనేది జరగదు కదా. ఇప్పుడు చెప్తా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. తర్వాత రెండో మాట, ఆయన చంపేశామన్నాడు. రెండవది, ఆయనను సమాధిలో పెట్టి భద్రము చేసేరి అని ఉంది బైబిల్లో. ఏం చేశారట? సమాధిలో పెట్టి అంటే రాకుండా, లెగవకుండా, వారు సాయి శక్తుల ఏం చేశారు? పని చేశారు, సాయి శక్తుల పని చేశారు. సమాధిని కట్టించిన వారు సమాధిలో పెట్టిన తర్వాత ఆ సమాధికి ఒక పెద్ద రాయిని బొర్లించి ఆ రాయి చుట్టూ సిమెంట్ వేసి, మన భాషలో చెప్తున్నా, సిమెంట్ వేసి ఇక చనిపోయిన వాడు రాలేడు, లేవలేడు, పునరుత్థానం లేదు అని ప్రకటించారు. ఎవరు వాళ్ళు? సాతాను సంబంధులు. సాతానుడే అని చెప్పాలి మనకి. అదే సాతానుడు చంపేశానని సంకలు కొట్టుకున్నాడు, సమాధిలో పెట్టానని సంతోషించాడు. అంతే కదమ్మా. ఏం పెట్టానని? సమాధిలో పెట్టాను. ఓకే, అలాగే మామూలుగా వదల్లా, రాయి తీసుకొచ్చి అడ్డుగా పెట్టి దానికి సిమెంట్ పూసి భద్రముగా చేశాను. చచ్చిపోయినోడు రాయిని తోసుకొని రావటం అంటే ఎంత విచిత్రమో కదా అనుకున్నాడు. ఎస్, కరెక్టే. చనిపోయిన మనిషి ఏం చేయగలుగుతాడు? చనిపోయిన మనిషి ఏ విధంగా సమాధిలో నుండి బయటకు రాగలుగుతాడు అని భద్రం చేసి మహానందపడ్డారు. ఎవరు వాళ్ళు?
సాతాను శక్తుల వారు, సాతాను సంతతి వారు. మూడవది చేశారట. అక్కడ అంటాడు, వారు ఇలాగ కాదు, యేసుక్రీస్తుని ఎత్తుకుపోతారేమో, ఎత్తుకుపోయి పునరుత్థానుడై లేచాడని చెప్తాడేమో, కాబట్టి మీరేం చేయాలి, కావలు ఉండండి అన్నాడు. ఓకే, చంపబడ్డాడు, సమాధి భద్రం చేయబడ్డాడు, కావలు వారిని ఎదుట ఉంచబడ్డారు. రైట్. నాలుగవది అక్కడ ఇంకొక మాట చెప్తూ అంటాడు, ముద్ర వేశారు. అంటే ఏంటో తెలుసా ముద్ర? ఇక ఎవడు దాన్ని అంటుకోకూడదు. అంటుకుంటే వాడు శాపగ్రస్తుడు, అంటుకుంటే చచ్చిపోతాడు, అంటుకుంటే వాడు మరణ శిక్షకు పాత్రుడు అవుతారు. అందుకని ఏం చేశారు? మన భాషలో చెప్పాలంటే శవాన్ని వెలివేశారు. భలేగుంది కదా టైటిల్. దేని మనుషులు వెలివేలా, సమాధిలో ఉన్న చచ్చిన శవాన్ని వెలివేశారు. అబ్బాయి ఇది ఎవరు ముట్టుకోకూడదు, ఎవరైనా ముట్టుకుంటే మరణమునకు పాత్రలు. చూసారా ఎంత బాగుందో? సాతాను వ్యూహం ఎంత అద్భుతమైందిగా కనిపించిందో కదా. జాగ్రత్తగా ఆలోచించాడు. సాతాను అనుకుంటాడు మనల్ని చూసి కూడా. ఎవరిని చూసి? మనం అంటే ఎవరు? కాదు, విశ్వాసములో జీవించేవారము. దేవుని స్తోత్రాలు. మన జీవితము, మనం బ్రతుకుతున్నామంటే కేవలం విశ్వాసమే. మనం జీవిస్తున్నామంటే కేవలం విశ్వాసమే. మనకు కనబడుతున్న వాటిని బట్టి మనం జీవించట్లా, మనకున్న వారిని బట్టి మనం జీవించట్లా, మన కన్నవారిని బట్టి మనం జీవించట్లా. మనం ఏ విషయంలో కూడా మనము చూస్తున్న దాన్ని బట్టి జీవించట్లా, కేవలం విశ్వాసమును బట్టి జీవిస్తున్నాం. అందుకనే విశ్వాసులమయ్యాం. దేవుని స్తోత్రం. ఏమయ్యా? మనం ఎవరిమి? విశ్వాసులము. విశ్వాసులమైన మనములను సాతాను చేసేటువంటి ఆ వ్యూహం ఏంటంటే, సాతాను ప్రయత్నం ఏమిటంటే, వీడు నాశనమైతే బాగుండు కదా. అవునా కదా? సాతాను నిన్ను అమ్మారా నిన్ను బాగా చూసుకుంటానంటాడా? ఒకవేళ ఆడ అనుకుంటే వాడు సాతాను కాదు. సాతాను అంటే అర్థం తెలుసా? నాశన పుత్రుడు అని అర్థము. సాతాను అంటే అర్థం తెలుసా? వాడు మనలను ఎక్యూజర్ అని బైబిల్లో చెప్పినటువంటి మాట. ఆయన ఫిర్యాదుదారుడు. ఆయన ఎప్పుడు కంప్లైంట్సే. అయ్యో నువ్వు అట్టే ఉంటావులే అబ్బాయ్యా, నీ దేవుడు నీ తోడుకున్నాడు కదయ్యా, నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి అయ్యే అట్లనే జీవించాడులే అన్నాడు. కాదా? ఎట్లా జీవించాలంట? సాతాను చెప్తున్నాడు, ఏబు మామూలుగా నువ్వు గనక ఒక్కసారి పక్క తొలుగు, ఏబుని ఎట్ట ఆడుకోవాలంటే అట్ట ఆడుకుంటా. ఫుట్బాల్ అయితే ఫుట్బాల్, వాలీబాల్ అయితే వాలీబాల్, ఏ బాల్ అయితే ఆ బాల్ కదా. అదే అనుకున్నాడు. ఒక్కసారి నువ్వు వదిలేసే చాలు చూస్తానన్నాడు. చివరికి అంతా నాశనం చేశాడు కదా వాడు. ఏమేమన్నా చలించాడా? విశ్వాసం అంటే అది. దేవుని స్తోత్రాలు. చలించనటువంటి వ్యక్తిగా ఉండిపోయాడు, చరిత్రలో మిగిలిపోయాడు. దేవుని సన్నిధిని అనుభవించాడు, దేవుని సంతోషాన్ని అనుభవించాడు, దేవుని సంతానాన్ని అనుభవించాడు, దేవుని ఆశీర్వాదాన్ని సమృద్ధిని అనిపించాడు. ఆ ఏబు లాంటి వాడిగా ఈ లోకంలో నీవు నేను బ్రతకాలని ఆశపడుతున్న దేవాతి దేవుడు అంటున్నాడు, ఓ మన విశ్వాసులారా, వాడు పాడు చేస్తే మన వాటిని పాడు చేస్తాడు, కానీ మన మీద చెయ్య వేయటానికి, మన నాశనం చేయటానికి, మనను ఏ విషయంలో కూడా మరణమునకు అప్పగించుకోవడానికి వాడి వల్ల కాదు అన్నాడు. ఎవడి వల్ల కాదు? మనమేమనుకుంటామో తెలుసా? కొంచెం జరంగానే ఇంకేముంది, అయిపోయింది. ఏంటిది? అయిపోయా అంట. ఏమైపోయింది? ఏమమ్మా, నీకు జరిగింది కొద్దిగేనమ్మా, మన చుట్టూ ఉన్న వారికి జరుగుతుంది ఒక్కసారి చూడండి అమ్మా. వాళ్ళు మనకంటే భయంకరమైన వ్యాధుల్లో కుమిలిపోతున్నారు, భయంకరమైన వ్యాధులతో కుమిలిపోతున్నారు, భయంకరమైన పరిస్థితుల్లో నిలిచిపోతున్నారు. అన్నం పెడతాడు ఎవడా అని చెప్పి ఎదురు చూస్తూ కూడా రోజు ఆకలి నింపుకోలేక అలమటిస్తున్నాడమ్మా. వాడికంటే ధన్యుడు కాదా నువ్వు? అవునా కదా? వాళ్ళకంటే ధన్యులము.
అందుకనే సాతానుడు అనుకున్నాడట, యేసుక్రీస్తుని చంపేశాను అనుకున్నాడంట. ఓకే, నిన్ను కూడా అట్టే అనుకుంటాడు. చంపేయడం అంటే మరణం అనే ఒకటి కాదు, నాశనం చేయటము వాడి యొక్క ఆలోచన. నాశనం చేయాలని చూస్తాడు. ఎవరిని? కుటుంబాలు నాశనం చేయాలని చూస్తాడు, బిడ్డలు నాశనం చేయాలని చూస్తాడు, మనకున్న వాటిని నాశనం చేయాలని చూస్తాడు, మనకున్నటువంటి సమస్తాన్ని నాశనం చేయాలని చూస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు విశ్వాసం అయితే నీకు మరణం మాత్రం రాకుండా నేను చూస్తానన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు చావకుండా. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, మరి యేసుక్రీస్తు చనిపోయాడు కదండి అని. అవును, బైబిల్లో చరిత్ర అది, బైబిల్లో లేఖనాలు అవి. దేవాతి దేవుడు ముందుగానే ప్రవచించాడు. మొట్టమొదటి ప్రవచనం దేవాతి దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, వాడు నీ మడిమును కరుచును, నువ్వు ఆయన తలను చితగా కొట్టెదవు. రైట్? అది అక్కడ ఉంది ఆల్రెడీ. మరణం ఇక్కడ రాయిలా, యేసుక్రీస్తు ఇక్కడ చనిపోలా, ఆయన అక్కడే చనిపోయాడు. ఎక్కడ? ఆదాము చేసిన మొదటి దినమందే, ఆ ఆదాము తప్పిపోయిన దినమందే, ఆ ఆదాము దేవుని మాటను ధిక్కరించిన దినమందే, ఆ ఆదాము దేవుని మాటకు అవిధేయుడిగా జీవించిన ఆ క్షణములోనే ఆదాము చచ్చిపోవలసిన వాడు కదా. అదే కదా. అటువంటి సమయంలో ఆదాముకు బదులుగా దేవుడు అద్భుతమైన బలి అర్పణ చేశాడు. ఆదామును బ్రతికించాడు. విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది. విశ్వాసము నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. అందుకని మహాదేవుడు అంటాడు, కనబడుతున్న వాటి వైపు చూసుకొని బ్రతక మాకు నీ దండం పెడతానయ్యా. అమ్మా, నీవు కనబడిన వాటి వైపు చూస్తూ విశ్వాసంతో జీవించడం నేర్చుకో, విశ్వాసంతో నీ కార్యాన్ని జరిగించడం నేర్చుకో, విశ్వాసంతో నడవటం నేర్చుకో అన్నాడు. అర్థమైందండి? రెండవది, సాతానుడు అనుకుంటాడట, భద్రపరిచేద్దాం. ఏం చేద్దాం? ఏంటిది? సమాధిని భద్రపరిచేద్దాం అనుకుంటాడట. అంటే ఏంటి? యేసుక్రీస్తుని ఎత్తుకుపోకుండా చూడాలి. అంటే దేర్ ఈజ్ మెనీ థియరీస్ ఇన్ ద బైబుల్ ఎస్పెషల్లీ. అంటే బైబిల్లో ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని పునరుత్థానం లేదని చాలామంది ప్రకటించారు, చాలామంది బోధించారు. ఏంటి? బైబిల్ని తెలుసుకొని, బైబిల్ని చదివి, యేసుక్రీస్తు స్టోలెన్ బాడీ అంటే ఆయన్ని ఏం చేశారు? ఎత్తుకొని వెళ్ళిపోయారు శిష్యులు. అందుకని దాన్ని థెఫ్ట్ థియరీ అంటారు. థెఫ్ట్ థియరీ మీరు ఒకవేళ గూగుల్లో కొట్టుకుంటే తెలుస్తుంది. రెండోది ఏమన్నారంటే సూన్ థియరీ అన్నారు. SWOON. సూన్ అంటే యేసు చనిపోలేదు, మూర్ఛపోయాడు. యేసు చనిపోయలేదు, ఏమయ్యాడట? మూర్ఛపోయాడట. ఆ థియరీని ఒకటి కనిపెట్టారు. రెండవది, యేసుక్రీస్తునట ఎక్కడో దాచేశారు. ఇలాగా అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ఈ రోజున చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసం వలన ఆయన అద్భుతమైన కార్యమును చూడబోతున్నాడు. భద్రం పరిచారు. ఎవరు? సాతానుడు. ఎవరిని భద్రపరచడం అంటే? శవాన్ని, మనిషిని కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఒకవేళ మనం బ్రతుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తరా అంటే అందరూ టప్పి లేస్తాం కదా. అవును కదా. మనలో ఎంతమంది చనిపోయి ఉన్నామా? ఏ విధంగా? విశ్వాస జీవితంలో విశ్వాసము లేకుండా, విశ్వాసం అని పేరు చెప్పుకొని, అందుకనే భక్తుడైనటువంటి యోహాను గారు అంటాడు, నీవు బ్రతుకుచున్న మాట మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే అన్నాడు. ఎవరు మనం? అంటే విశ్వాస జీవితం అంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేది కాదు. విశ్వాస జీవితం అంటే సాతానుడు అనుకుంటున్నాడు, విశ్వాస జీవితం అంటే మిమ్మల్ని ఎక్కడికి పోనీయకుండా ఆపు చేయటం నా వంతు అనుకుంటాడు. ఎక్కడికి పోనీయకుండా? ఎక్కడికి? నెంబర్ 1, ఇక్కడికి రాకుండా. ఎక్కడికి? దేవుని సన్నిధికి రాకుండా నిన్ను ఆపు చేయటం అనంతు. ఓకే, నిన్ను బాగా భద్రం చేస్తాడు. కూర్చో, నువ్వు చచ్చిపోయినాడు కదా,
విశ్వాస జీవితం ఏడుంది నీకు? ఉండే ఏడెళ్తా ఎక్కడికి కదా ఆఫ్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళకుండా? నెంబర్ 1 దేవుని సన్నిధికి వెళ్ళకుండా. రెండవది ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏం చేసే ప్రార్థన చేసి ఇప్పుడు ఏమన్నా మాకేమన్నా సంపాదించి పెట్టావా? ప్రార్థన చేసి ఏమన్నా మాకు ఒక ఇల్లు కట్టావా? ప్రార్థన చేస్తున్నావు చిన్నప్పటి నుంచి, కనీసం మా బ్రతుకులు ఏమన్నా బాగు చేసావా? సాతాను ఏం చేస్తారు మిమ్మల్ని? బిడ్డల ద్వారా లేకపోతే మన వాళ్ళ ద్వారా మన ద్వారా ఒక్క ఆలోచన లేపేస్తాడు. అవును కదా, పాపం బిడ్డలకి నేనేం చేసి పెట్టా, బిడ్డలకి నేనేమి సమకూర్చి పెట్టా, బ్రతుకున్నానని కానీ ఏమి సంపాదించిన నేను బ్రతికేంటి బ్రతకపోతే ఏంటి, సచ్చినోడి కింద కాదా లెక్క అనుకుంటాడు కదా. అవునా? వాళ్ళు అడిగితే మాత్రం మన దగ్గర ప్రశ్న సమాధానం లేదు. ఏం చేసావమ్మా? సంపాదించావా? ఏం చేసావమ్మా? ఏమన్నా ఇచ్చావా? ఏం చేసావమ్మా? నాకేం పెట్టావు అని చెప్పే తల్లిదండ్రులకి చెప్పే చాలామంది బిడ్డలు ఉన్నారు. ఒక విషయం చెప్పనా? ఏం పెట్టాలి మీకు? 9 మాసాలు పెంచి ప్రాణాన్నే హరించేటట్టు చేసుకొని నిన్ను బయటికి రప్పించినటువంటి మహాతల్లి మర్చిపోయావు. ఓకే, మర్చిపోయావు. కష్టపడి పని చేసి ఆహారం పెట్టి చదివించో బ్రతికించో ఎన్నో విధాలుగా నీకు మార్గాన్ని చూపిస్తే ఆ తండ్రిని ఏం చేశావు? మర్చిపోయావు. మరి ఈ భద్రం చేసినట్టు కాదా సాతాను నిన్ను? కాదా? అవును అవును, నిన్ను భద్రం చేసినట్టే. ఇట్టన్నాన్రా వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఒక తల్లి నేర్పించే మాటలు ఏమని? ఇట్టన్నాన్రా వాళ్ళకి ఏమవుతుందట? బుద్ధి వస్తుంది. దేవుని సన్నిధిలో రాని బుద్ధి ఎక్కడ రాదు. మీకు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ రాని బుద్ధి? దేవుని సన్నిధిలో రాని బుద్ధి ఎక్కడ రాదు. మూడవది సాతాండట మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనీయకుండా, మిమ్మల్ని ఎవరిని ఎత్తుకెళ్ళనీయకుండా కావలి వాళ్ళని పెడతాడట. మనకు తెలియదు. మీరు అనుకుంటున్నారు యా సాతాండికి 2 కొమ్ములు ఉన్నాయిగా, ఏడ కనపడలేదేంటి, మేము చూస్తా ఉన్నాం వాడు వస్తాడేమో మా ఇంటి వైపు కదా అనుకుంటారు కదా. సాతాండి అంటే మరి ఏంటి? నల్లని ముఖం. ఏ ముఖం? నల్లని ముఖం. ఇంకేమున్నాయి? ఇంతవారు హల్లి, ఇంతవారు హల్లి. ఓ పిచ్చి తల్లిలారా, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు కానీ వాడికి కొమ్ములు ఉండవు. ఎవడికి? కావులు కాసేవాడికి. వాడికి కొమ్ములు ఉండవు. వాడికి హల్లి 2 ఎత్తుగా ఉండవు. వాడికి ఇంత బారు జడ ఉండదు. కానీ వాడు ఆలోచనలన్నీ నిన్ను ఆఫ్ చేయడానికి. ఎట్లా చెప్తా మీకు ఉదాహరణ చెప్తా. మీరు మందిరానికి బయలుదేరారు అనుకోండి. అక్కో ఎక్కడికి వెళ్తున్నావు? మందిరానికి వెళ్తున్నానమ్మా. ఒక్క నిమిషం ఏమనుకో, మాకు ఒక మాట చెప్పనా అంటది. ఇక స్టోరీ మొదలేస్తుంది. ఇక నువ్వు అక్కడ నోరు తెచ్చుకుని అని ఉంటావు. ఇప్పుడు వీళ్ళు ఎవరు? వాళ్ళు నిన్ను కావలు కాస్తున్నారు. నిన్ను కావలు కాస్తున్నారు. నువ్వు బయలుదేరుతావు, స్నానం చేసి రెడీ అవుతావు, దేవుని మందిరం కొద్దామని ఊరుతలు ఊగుకుంటూ వస్తూ ఉంటావు. ఎదుర కనపడుతుంది ఒక ఈ పాడైపోయినట్టు, లేదనుకుంటే శుభ్రము లేనటువంటి తెపాల. ఒక్క నిమిషం అక్క ఏమనుకో, మాకు ఇది కాడికి వస్తానే అంటావు. ఏది కాడికి వస్తా? ఏది కాడికి వస్తా? అక్కడున్న తెపాల కడిగి వచ్చేసేస్తాను అక్క అంటావు. అది కడుగుతావంటావు, ఇంకో తెపాలు కనపడతావు. అది కడుగుతావంటావు, ఇంకోటి కనపడతావు, ఇంకోటి కడుగుతావు. చివరికి ఆమేన్ అంటావు. ఎవడు వీడు? నిన్ను భద్రంగా కావలి కాస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళకుండా? దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని దగ్గరికి వెళ్ళకుండా. ఇంతకాలం ప్రార్థన చేసావుగా, కనీసం నీ జీవితంలో ఏదన్నా మార్పు ఉందా? నీ జీవితంలో ఏదన్నా
మార్పు ఉందా? వాక్యం వింటున్నావు, ఏదన్నా మారావా? అక్కో మనం మారలేములే అక్క, ఎందుకు ప్రార్థనకే అని వాడు ఏం చేస్తాడు? మనం మారాలి కదా. మనం ఆడ మారాము. మనం మారితే దేవుని మందిరానికి వెళ్ళొచ్చు, కానీ మనం ఏడ మనం మార్పే లేదా అయ్యా, ఇంకేంటికిలే వెళ్ళేది అని ఏం చేస్తాడు? సాతాండు కావలి కాస్తా ఉంటాడు, వెళ్ళకుండా ఆఫ్ చేస్తాడు. ఒక విషయం చెప్పనా? విశ్వాసం అంటే వాటన్నిటిని జయిస్తావు. దాని స్తోత్రం. విజయము నీ విశ్వాసమే అన్నాడు. విజయము నీ విశ్వాసం. విశ్వాసం ఉంటే ఏ విశ్వాసమో? ఏ విశ్వాసమో? ఏ విశ్వాసం? అందరూ అలాగొస్తున్నారు. ఏ విశ్వాసం ఉండాలి? నేనంటాను, బ్రతికిన విశ్వాసం ఉంటే బంధకాలన్నీ తెగిపోతాయి. అమ్మని చెబుదాం. అర్థమైందండి? ఏ విశ్వాసం కావాలి? బ్రతుకున్న విశ్వాసం. విశ్వాసం ఉందన్న, కానీ ఏంటో నన్ను ఆ టైంలోనే పనులు తగ్గుతాయి. ఏ టైంలో? రాత్రికి వెళ్ళే టైంలోనే ఏం తగులుతాయి? ఈ చుట్టాలు సచిన ఇప్పుడే రావాలి. ఎవరు వాళ్ళు? వాళ్ళు తీసుకొని రావు, వాళ్ళు వచ్చారని చెప్పి నువ్వు మేరకుండా సైలెంట్గా ఉంటావు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఏమనాలి? కావలు కాసినట్టు కాదు సాతాండు, ఈ ఎల్లకుండా ఆఫ్ చేసినట్టు కాదు సాతాండు కదా. అరే నిన్ను మందిరానికి నువ్వు విశ్వాసం గలదానివి అయితే నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు వస్తే, అమ్మా ఏమనుకోమ్మా అక్కడ కొంచెం మొహం కడుక్కోండి అని చెప్పి కొంచెం మొహం కడిగి అవసరమైతే దేవుని మందిరానికి తీసుకొస్తే నిద్రపోయిన పర్వాలేదు, పాస్టర్ గారు ఏమనుకోలే అమ్మా నువ్వు రండి అని చెప్పాల్సిన వాళ్ళు పోయి వాళ్ళతో పాటు నువ్వు ఉండిపోయి, వాళ్ళతో పాటు నువ్వు పెట్టి, వాళ్ళతో పాటు నువ్వు తిని, వాళ్ళతో పాటు వాళ్ళు పడుకున్నట్టు నువ్వు పడుకొని చివరికి అయ్యో ప్రార్థన మర్చిపోయా అని బయలుదేరితే సాతాను ఊరుకుంటాడా? అర్థమైందా మీకు? సాతాను ఎన్ని విధాలుగా మిమ్మల్ని భద్రం చేస్తున్నాడు తెలుసా? ఎన్ని విధాలుగా దేవుని దగ్గరకు రాకుండా చేస్తున్నాడు తెలుసా? ఎన్ని విధాలుగా దేవుడిచ్చి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేలాగా చేస్తున్నాడు తెలుసా? ఎన్ని విధాలుగా మీ జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నాడో తెలుసా? తెలుసుకోండి. ఈ పునరుత్థానము నీకు జ్ఞానోదయమయ్యే దినమవునుగాక. నీకు తెలివి రావాలని చెప్తున్నటువంటి మాటలు దేవాతి దేవుడు. వాళ్ళు అంత చేశారు. ఎవరు? యూదులు యేసుక్రీస్తును చంపారు, యేసుక్రీస్తును సమాధిలో పెట్టారు, యేసుక్రీస్తుని భద్రం చేశారు, యేసుక్రీస్తుకి కావలు పెట్టారు. అయినా కూడా లేచినాడురా సహోదరా, లేచినాడురా యేసు, లేచినాడురా సహోదరి, లేచినాడురా. లేతునని తాను చెప్పినట్లు, లేఖనము నెరవేరినట్లు, లేచినాడురా సహోదరా, లేచినాడురా. ఎవరైనా లేఖనములు చెప్పినట్టుగా లేచాడు. నీ దేవుడు విశ్వాసములో ఆయన బ్రతికాడు, విశ్వాసములోనే ఆయన చనిపోయాడు, విశ్వాసములోనే ఆయన తిరిగి లేచాడు. అర్థమైందా? కాబట్టి విశ్వాసము ద్వారా బ్రతకటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రాలు. విశ్వాసం ద్వారా జీవించడం నేర్చుకోవాలి. విశ్వాసం ద్వారా నేను సాతానుని ఎదిరించడం నేర్చుకోవాలి. విశ్వాసం ద్వారా నా మరణమైన మనం ఆత్మీయ జీవితాలను పునరుత్థానంలోకి నడిపించుకోవడం నేర్చుకోవాలి కదా. అప్పుడే నిజమైన పునరుత్థానం. లేచాడు ప్రభు. శిష్యులకి అర్థం కాలే, ఏదో చెప్పాడు కానీ ఏం లేచాడో లేగలేదో అంతేగా అనుకొని వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? చేపలు పడటానికి వెళ్ళిపోయారు. చేపలు వడ్రంగం చేసేవాడు వడ్రంగం, అన్ని పనులు చేసుకున్న ఏ పనులు చేసుకున్న వాళ్ళు ఆ పనులకు వెళ్ళిపోయారు. చూసారా?
సాతానుడు ఏం చేశాడు ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఏం చేశాడు? మన మనస్సుల్లో గలిబిలి నింపి మనల్ని చల్లా చెదిరి చేశాడు. వాడికి దగ్గరగా ఉండొద్దని దేవుడి పేరట మనం చేస్తున్నా. వాడేం చేశాడు? మనల్ని చల్లా చెదిరి చేశాడు కాదా? యేసుక్రీస్తుతో ఉన్నారు, యేసుక్రీస్తుతో తిన్నారు, యేసుక్రీస్తు చెప్పిన మాటలు విన్నారు. అర్థమైందా? యేసుక్రీస్తు దగ్గర ఈ పండుకున్నారు. చివరికి వారు ఏమైపోయారు? చెదిరిపోయాడు. నువ్వు నేను కూడా అంతే. ఒకవేళ నువ్వు నేను చెదిరిపోయిన వారంగా ఉన్నా నీ చెంత చేరే యేసయ్య సజీవుడై లేచాడమ్మా. ఎవరు? నీ చెంత చేరే యేసయ్య ఎలా లేచాడు? సజీవుడిగా లేచాడు. లేచాడు అంటే లేచాడు. ఎలా లేచాడు? సజీవుడిగా లేచాడు. అందుకనే బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, దేవదూత వచ్చి రాయిని తొరలించి ఆ రాతి మీద కూర్చొని ఆయన బయటకు వస్తుంటే ఏమని ఉంటారు? ఒకసారి ఆలోచించండి. ఏమని ఉంటారు? ఏంటమ్మా ఏమనంటారు? హల్లెలూయా అని ఉంటారు కదా. ఏమనంటారు? హల్లెలూయా, జయము, నా యేసుకు జయము, జయము, స్తోత్రం, స్తోత్రం అని ఉంటారు కదా. అర్థమైందా? కానీ అది ఎవరన్నారో తెలుసా? విశ్వాసం ఉన్నవారు మాత్రమే అన్నారు. అవిశ్వాసములో పడిపోయిన వారు, అల్ప విశ్వాసములో మిగిలిపోయిన వారు, జీవితంలో ఎన్నో యొక్క సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్న వారు ఏమి అనలేకపోయారు. యేసుక్రీస్తు తల్లి అయిన మరియా వచ్చింది, కానీ ఆయన తోటమాల అనుకుందట. గుర్తుపట్టిందే? ఎవరు ఆమె కదా. ఇప్పుడు చెప్తా. యేసుక్రీస్తు తల్లి గుర్తుపట్ల, తోటమాల అనుకుంది. మగ్దలేని మరియ పక్కనే ఉంది, కానీ ఆమెకి తెలియలా. వీళ్ళందరూ వెళ్ళి అయ్యా ఆయన్ని అడుగుతున్నారు. ఏమని? నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఎక్కడ పెట్టారో తెలుసా అన్నారు. ఒక్క నవ్వున మరియా అన్నాడు. అయ్యా ప్రభు నువ్వా? అవును నేను. ఎవరు చేశారు? ఇప్పుడు గుర్తుపట్టని మరియకి గుర్తొచ్చేలాగా చేశాడు. దేవుని స్తోత్రాలు. అర్థమైందా? ఎవరికి? గుర్తుపట్టని తల్లి మరియకి గుర్తొచ్చేలాగా చేశాడు. వెంటనే ప్రభు అని పిలిచింది. దేవుని స్తోత్రం. విశ్వాసం అంటే అలా ఉంటుంది కదా. మనం ఎన్నిసార్లు గుర్తుపెడతాము? గుర్తుకొచ్చిందే. అది ప్రార్థన 7 గంటలకి గుర్తొచ్చిందే. ఎన్ని గంటలకి గుర్తొచ్చిందే? అదే ప్రార్థన 7 గంటలకి గుర్తొచ్చిందే. ఆయన అట్టే చెప్తాడు. ఏంటికి? నిన్న కూడా చెప్పా, ఆయనకంటే పని ఉండదు. ఏముండదు? ఇదే పనికి ఆయనకి. మాకంటే ఎన్ని పనులు. వెరీ గుడ్, మంచిదే. ఆయన అట్టే చెప్తాడులేమ్మా అనుకుంటారు. అక్కడే ఆగిపోతారు. ఆ మాట దగ్గర. ఏ మాట దగ్గర? ఆయన అట్టే ఆగిపోతారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇచ్చేశారు? సాతాను. చెప్తున్నా, నువ్వు నిజమైన పునరుద్ధానపు అనుభవంలోకి వచ్చావంటే ఎక్కడా నిలవలేవు. ఎవడు నిన్ను ఆపలేడు. దాని స్తోత్రాలు. ఏ అనుభవంలోకి? పునరుద్ధానపు శక్తి. ఏ శక్తి? పునరుద్ధానపు శక్తి నీలో ఉంటే నువ్వు ఎక్కడా, ఆ పునరుద్ధానపు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం నుండి వచ్చింది. అర్థమైందే? ఎక్కడి నుంచి? విశ్వాసం నుండి వచ్చింది. ఆ పునరుద్ధానపు శక్తి విశ్వాసములోనే ఉంది. వెంటనే మహాదేవుడు లేచాడు. లేచి మరీకు కనపడ్డాడు.
మరియ గుర్తు చేసుకోపోయినా గుర్తొచ్చేలాగా చేశాడు. గుర్తొచ్చేలా చేశాడు. కారణం ఏంటో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మనం ఒక్కసారి ఆ వచనంలోకి వెళదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయములో కొన్ని విషయాలు మీతో చెప్పి నేను ముగిస్తాను. చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఎనిమిదవ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇట్టి ధైర్యము కలిగి ఇష్టపడుచున్నాము. కావున దేహమందును దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. దేవుని స్తోత్రాలు. 3 మాటలు దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఏమన్నాడు అంటే, అయ్యా, ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము దేవునికి దగ్గరము కాలేము. ఒకవేళ మనం దగ్గర అయ్యామంటే కేవలం విశ్వాసం వల్లనే. అంతేనే కదా. ఈ రోజున అమ్మా నేను ఈ సంవత్సరం దేవునికి దగ్గరయ్యా, కొంచెం దగ్గరయ్యా అంటావా? అంటావు కదా. ఎందుని బట్టి? విశ్వాసము. దేవుడు ప్రతిదినము నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా నీలో చైతన్యం కలిగించి, నీలో జ్ఞానోదయం కలిగించి మహాదేవుడు ఇంకా ఒక్క స్టెప్ ముందుకేయమ్మా 2024లో అంటే నేనా? ఆయన ఎప్పుడు మొదలేసినా ఎప్పుడు నా గురించే తప్ప ఇంకెవరి గురించి చెప్పడాయ్యా. కొత్త ఏంటికొస్తా? రానుంటే రాను. ఏమంటే మనం ఎవరు కదా. అందుకనే విశ్వాసకు ఒక వ్యూహం ఉండాలి. స్ట్రాటజీ ఆఫ్ ఏ బిలీవర్, సంథింగ్ మస్ట్ బి దేర్. అది మనకు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు దాకా స్ట్రాటజీ ఆఫ్ సాటన్ చూసాం. సాతాన్ యొక్క వ్యూహం ఏంటంటే నిన్ను ఆపు చేయాలి, నిన్ను నాశనం చేయాలి, నిన్ను కావలి వాడితో ఉంచి ఎట్లో గట్ల నిన్ను భద్రం చేయాలి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చేశాడా? వాడు చేశాడు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. చేయలే. అర్థమైందా? విశ్వాసిని ఆపగలిగినది ఏది లేదు. విశ్వాసములో జీవించే వారికి ఆపగలిగిన ఏ శక్తి ఈ లోకంలో లేనే లేదు. ఒకవేళ ఆపాడు అంటే ఈ దేహాన్ని ఆపుతాడు, కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని ఆపలేడు. రైట్? పొడిస్తే ఈ కళ్ళు పొడుస్తాడు, కానీ నీ విశ్వాసపు కళ్ళు వాడు పడవలేడు. చెప్తే ఒకవేళ నాశనం చేస్తే ఈ దేహాన్ని నాశనం చేస్తాడు, కానీ వాడు నీ విశ్వాసపు దేహాన్ని పాడు చేయి. వెంటనే అర్థమైపోయింది, ఇదేదో బాగుండట్టుంది. వ్యూహం మారిపోయింది. సాతానుడికి దెబ్బ కొట్టాలి అనుకొని మహాదేవుడు విశ్వాసపు వ్యూహాన్ని ప్రారంభం చేశాడు. ఏ వ్యూహం? వ్యూహం అంటే వ్యూహం అంటే అర్థమైంది. వ్యూహం అంటే ఏంటి? ప్రయత్నం. వ్యూహం అంటే ఒక ప్రణాళిక ప్రారంభం చేశాడు. విశ్వాస వ్యూహంలో మొట్టమొదటిసారిగా వంచబడిన రాయి దొర్లించబడింది. దేవుని స్తోత్రాలు. ఏది రాయి? నాశనం చేశానని చెప్పుకున్నాడే సాతానుడు, వాడు ఒక రాయి పెట్టాడు, అడ్డుబండ పెట్టాడు. అది ఏమైపోయింది? బద్దలైపోయింది. నా భాషలో చెప్తున్నా, ఏమైపోయింది? విశ్వాసం ఉంటే అడ్డుబండ బద్దలైపోద్ది. ఆమెను చెబుతాం. ఏమైపోవాలి? అడ్డుబండ బద్దలైపోవాలి. బద్దలైపోవాలి. రెండవది, విశ్వాస వ్యూహంలో సాతానుడు కావలి పెట్టాడు. మీరు బైబిల్ చదువుకోండి. కావలి వారికి కళ్ళు కనపడలే. వామ్మో ఈ వెలుగేంటి అని అందరూ పడిపోయారట. ఎవడు వాళ్ళు?
నీవు కళ్ళు తెరిస్తే సాతానుడు కళ్ళు మూసుకోవాల్సిందే, అంతే. నువ్వు నిలబడితే వాడు పడిపోవాల్సిందే. అర్థమైంది మీకు? మీరు విశ్వాసంలో నిలబడితే వాడు ఏమైపోలే, సమస్య లేదు, పడిపోతాడు అంతే. అందుకనే ఇంగ్లీష్లో ఈ మాట ఉంటుంది, హీ కిక్డ్ ద డెత్ అండ్ రైసన్ ఫ్రమ్ ద డెత్ అని ఉంటుంది బైబిల్లో. అంటే ఆయనట, నా భాషలో చెప్పాలంటే, ఆ ఎదురున్నటువంటి రాయిని ఎగిరి తనితే అది పగిలిపోయింది. దేవుని స్తోత్రాలు. అర్థమైంది మీకు? అర్థమైందా? అంటే నీకు అడ్డుగా ఉన్నది నీ విశ్వాస జీవితంలో, నువ్వు విశ్వాసముగా జీవించినంత కాలము నీకు అడ్డుగా ఉన్నది పగిలిపోద్ది. నీ చూపుతోనే పగిలిపోద్ది, నీ చూపుతోనే పగిలిపోద్ది. విశ్వాసం ఉంటే అలా జరుగుద్ది. ఓకే, రెండవది ఇక్కడ మహాదేవుడు సెలవిస్తూ, సాతానుడు అడ్డుపడ్డాడు, అయిపోయింది, బండ పగిలిపోయింది. యేసు ప్రభు బయటకు వచ్చాడు కదా, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మహాదేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని పంపించాడు. అయ్యా, గో అండ్ టెల్ యువర్ డిసైపుల్స్, గో అండ్ టెల్ యువర్ డిసైపుల్స్ దట్ ఐ యామ్ రైజన్ ఫ్రమ్ ద డెడ్. దేవుని స్తోత్రం. అయ్యా, మీరు వెళ్ళి మీ శిష్యులకు తెలియచేయండి, ఆయన లేచి. ఇది ఆపగలిగింది ఆయన్ని? మరణమా? నెవర్. సమాధి? నెవర్. భద్రపరిచిన రాయ? నెవర్. ఇంకేంటి? కావలి వారా? నెవర్. ఎవడో ఆపలేనటువంటి యేసయ్యను, ఆయన మీద విశ్వాసం ఉన్న నిన్నెవడో ఆపగలడు? విశ్వాసం ఉంటే ఆపలేదు. అందుకనే మహాదేవుడు సెలవిస్తుంటాడు ఇక్కడ. వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా. 5వ అధ్యాయము. చాలు. ఏం కావాలట మనకున్నదంటే? మనకున్నదేంటి? బలి బాధేస్తుంది. బైబిల్లో ప్రకటన గ్రంథంలో చెప్తుంటాడు, పిరికి వారు దేవుని రాజ్యమునకు పాత్రులు కారు. మనం ఏం చేస్తాం? వామ్మో, కలొత్తే దుప్పటంతా తడిసిపోతుంది. ఏమొస్తే జోక్ కాదు, రియల్. అంటే నేను వేరే అనుకుంటా, చెమటలు పట్టేస్తాయి కదా కల్లో. వామ్మో, భయంకరమైన కళ. చెమటలు పట్టేసాయి గారు, అయ్యో నాయనో బాబో తండ్రి అని అల్లాడిపోయిందట. 1 గంటకి పిలిచింది ఒక తల్లి. అయ్యా, మా ఆయనకి దయ్యం పట్టింది, నాకేమి చెమటలు పట్టాయి. ఎవరికి? ఆమెకేమో చెమట పట్టాయంటే అలా ఆయనకంట. కళలు వస్తే కళని తెలియకపోతే ఎట్ట? నేను బాప్తీసానికి తెల్లారి నిన్న వెళ్ళాలి కదా, శుక్రవారం నాడు పడుకున్న నాకు కూడా కళ వచ్చింది. ఏంటో తెలుసా? ఆ నదిలో ఈత కొడుతున్నా. తెల్లారి లేచి చూసేసరికి ఈత కొట్టే ఓపికే లేదు. మరి కాలు నొప్పి కదా, ఈత కొట్టాలని ఆశ ఉంటుంది, కానీ కొడతానికి ఏమి లేదు, బలం లేదు, కాలుకు శక్తి లేదు. ఇప్పుడు ఇది ఏమనాలి? అర్థమైందే? అందుకని మహాదేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ధైర్యముగా రా. దేవుని స్తోత్రాలు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు మరణమును గెలిచిన వాడు, నా దేవుడు మరణ పాశ్యములను పడగొట్టిన వాడు, నా దేవుడు మరణమును మహాశక్తిని, దాని యొక్క శక్తిని తన పాదముల కింద చేతకు కొట్టినవాడు నా యేసయ్య. మరి ఎందుకు భయపడతా? అన్నిటికీ భయపడతా. ఎన్నిటికీ? అమ్మో, అయ్యో నరకోసు తగలకూడదమ్మా, ఇంటికేం పెట్టాలి? ఏం పెట్టాలి? ఇంటికేం పెట్టాలి? నరకోసు తగలకూడదు, ఇంటికేం పెట్టాలి? అబ్బో, అసలు మేమేం పెట్టము అన్నట్టుకొని మాకు దండం పెడతా. దిష్టి బొమ్మ పెట్టాలి. ఏ బొమ్మ?
ఓ దిష్టి లేదు, ఏమి లేదు, ఎవరిది లేదు దిష్టి. ఎందుకు? మన విశ్వాసం. దేవుని స్తోత్రాలు. మన విశ్వాసము మనకి నరుడు చూపు పడ్డా నరుడు చూపు పడ్డా దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రాలు. ఎవడు చూపు మనకేం చేయదు. నేను ఓపెన్గా చెబుతున్నా, చాలామంది అక్కడ పసుపు, నిమ్మకాయలు, మళ్ళీ కుంకుమ రోడ్డు మీద పోస్తే, అయ్యా నువ్వు టెల్లమాకు, అయ్యా నీకు దండం పెడతా టెల్లయ్యా అంట. ఎటు దాన్ని దాటెళ్ళయ్యా అంట. ఎవరికి చెప్తారు తెలుసు? నాకే చెప్తారు. నేను అసలుకే ఊరుకున్నాయా, నేను అట్టే వెళ్తానండి, అట్టే వెళ్తా. నిమ్మకాయ తక్కువదంటే తొక్కే అంత ఏముంటుంది నాకు, ఏముంటుంది? దేవుని సన్నిధిలో చెప్తున్నా, ఏముంటుంది నాకు? ఎందుకో తెలుసా? నా ధైర్యం నా యేసయ్యే, నా ధైర్యము నా యేసయ్యే. ఏమన్నా జరగని, ఏదన్నా ఆయన అనుమతి లేకుండా జరగదు కాబట్టి నేను దేనికి భయపడిన, అంతే. భయపడాల్సిన పాలు చెప్పాగా, మొన్న కూడా చెప్పా. మా ఇంటి ఆ సందులో ఆంటీ వాళ్ళు ఉన్నారు, అంటే వెధవరాళ్ళు. వాళ్ళు నేను బండి వేసుకొని బయటకు వస్తుంటే పక్క తగులుతారు. ఆంటీ నువ్వు వచ్చేదాకా నేను వెళ్ళను చెప్తా. దేవుని స్తోత్రం. నువ్వు వచ్చిన దాకా వెళ్ళను. అయ్యా వద్దులే అయ్యా, నువ్వు ఎక్కడికో పని మీద వెళ్తున్నావు, నేను రావటం మంచిది కాదులే అయ్యా, నువ్వు వస్తావా, నేను బండి పట్టుకొని పెట్టి వెళ్ళిపోమంటావు ఇంటికాన్ని, అంతే. వచ్చేస్తారు. ఏ రోజున వాళ్ళు వచ్చారని నాకు ఏ అపాయమో జరగల. దేవుని స్తోత్రాలు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. నా యేసయ్యకి భయపడితే ఎవరి మీద విశ్వాసం చూపాల్సిన పని లేదు. నా యేసయ్య మీద నాకు విశ్వాసం ఉంటే, అందుకే చెప్తున్న ఈ ఉదయకాల సమయంలో, నిన్ను ఆపగలిగిన వాడు ఈ లోకములో లేడు. విశ్వాసంతో నువ్వు బ్రతికినంత కాలము నీకు అడ్డుగా ఉన్నవాడు రానే రాడు. ఒకవేళ అడ్డు వచ్చాడంటే యేసయ్యే వాడిని తొలగిస్తాడు. దేవుని స్తోత్రం. యేసయ్యే తొలగిస్తాడు. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచేను ఈనాడు, జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచేను ఈనాడు, జై జై జై. ఏమనాలి? కారణం ఏంటి? నువ్వు కూడా అనుకోవాలి, యేసయ్య నాకు ఉన్నప్పుడు నాకు ఎదురుగా వచ్చిన ఏ శక్తి పని చేయదో. జై యేసయ్య. రేపు నుంచి జెండాలు పట్టుకోవడం కాదు, జై యేసయ్యని పట్టుకోవాలి. దేవుని స్తోత్రాలు. ఏం పట్టాలి? జై యేసయ్య, జై జై యేసయ్య అనాలి. అర్థమైందా? నేను చెప్తా, మీ వ్యూహం చెప్తా. ఓకే, మీకు ఒక వ్యూహం చెప్తే ఏంటో తెలుసా? మీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, అయ్యా నేను నీకోసం వస్తున్నా బ్రతకడానికి, ఇక్కడ నాకు డబ్బు కావాలి కాబట్టి, డబ్బు అది మామూలే, కానీ నేను ఎవరికి చేయి కొట్టను, యేసయ్యకి చెయ్యి, యేసయ్యకి చెయ్యి. ఆ జెండా పట్టుకొని వీళ్ళకి చేయి కొట్టాలి. దేవుని స్తోత్రం. దేవుడే. అందుకే నేను ధైర్యం కలిగి ఉన్నా. రెండో మాట చెప్తా అంటాడు అక్కడ, ధైర్యం కలిగి ఉందాం. రెండోది, ఆయనకి ఇష్టలుగా ఏమనుంది? ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అన్నాడు. ఎట్లా ఉండాలట? ఎవరితో ఉండడానికి? చేతులు ఎత్తరా ఒకసారి. నేను యేసయ్యతో ఉండటానికి ఇష్టపడుతున్న వారు చేతులు ఎత్తరా. ఎత్తినారురా చేతులు, ఎత్తినారురా యేసు అని ఇక నేను పాడాలి. అది ఎప్పుడు దాకా? మీకు ఏ అడ్డు రాకుండా ఉన్నాను సేపు ఎత్తుతారు. అడ్డు వచ్చిందంటే అయ్యా అయిపోయా. ఇష్టపడాలి ఎవరితోనైనా సరే. దేవుని బిడ్డలమైన మనము ఇష్టపడితేనే కష్టానికి దూరంగా ఉంటాం. దేవుని స్తోత్రాలు. అర్థమైందా? ఎవరైనా సరే
ఎవరితో ఉండటానికి ఇష్టపడాలి? యేసయ్యతో ఉండటానికి ఇష్టపడితే, అయ్యా నాకు నువ్వంటే, నాకు నీకంటే నాకు ఎవరు ఎక్కువ? మాట అయితే స్వీట్గా చెప్పు, యేసయ్యా నీవంటే నాకు భలే ఇష్టమయ్యా, నీతో ఉంటానయ్యా అని స్వీట్గా చెబుతాము. కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందన్నాడు దేవుడు. అంటే మిమ్మల్ని కూర్చో, మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. పుష్పం ఎక్కడ? మా ఊరిల గురించిలేమ్మా. దేవుని బిడ్డలమైన మనము ఎవరితో ఉండటానికి ఇష్టపడాలి? అర్థమైందే? ఈరోజు నాకు నిన్నటి రోజున ఒక చిన్న పోస్ట్ వచ్చింది నా దగ్గరికి. తల్లి కూరగాయలు కోసుకుంటుంది, తండ్రి డ్యూటీకి వెళ్తానికి రెడీ అవుతున్నాడు స్నానం చేసుకోవడానికి. ఆమె కోసుకుంటూ ఫోన్ వచ్చింది, ఫోన్లో మాట్లాడుతూ ఉంది. ఫోన్లో మాట్లాడుతా ఈ కూరగాయలు కోసింది కదా, ఈ కూరగాయలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకుంది. కానీ పిల్లని పెట్టింది. ఏం పెట్టింది? పిల్లని ఫ్రిడ్జ్లో పెట్టింది. మహాతల్లులు ఉంటారు, మా దండం పెడతా. ఫోన్ అంటే మామూలు పిచ్చి కాదు. ఏ పిచ్చి అది? ఫోన్ అంటే మహాపిచ్చి. ఏ పిచ్చి అది? మహాపిచ్చి. పిల్లని పెట్టిందో తెలీదా? కూరగాయలు పెట్టిందో తెలియలా, పిల్లల్ని పెట్టేసేసింది. భర్త స్నానం చేసేసి అమ్మాయి నాకు టిఫిన్ పెట్టు అన్నాడు. ఏం ఫోన్లో మాట్లాడుకుంటున్నా, టిఫిన్ తీసుకొచ్చి పెట్టు, తినా అని సరే అనుకున్నా. పాపం తిన్నాడు. నాలుగు వాళ్ళు ఉంటారులేమ్మా, ఏమనుకో మాకుంటలే. సరేనని పెట్టేసింది, తినేసేసాడు. తినేసిన తర్వాత ఏదేమ్మా పిల్ల ఇది అన్నాడు. పిల్ల అని అటు ఇటు తిరిగి వచ్చారు. అటు ఇటు తిరుగుతుంది. చివరికి ఎందుకని అన్నం తిన్నాడు కదా, టిఫిన్ చేశాడు కదా, వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు. సౌండ్ వచ్చింది. పిల్ల ఫ్రిడ్జ్లో నుంచి కొడుతుంది ఇలాగా. వెంటనే తీసి, ఓ అమ్మాయి ఏం పెట్టాల్సిందే, కోసిన కూరగాయలు పెట్టాల్సిందని ఏం పెట్టా? ఏ పిచ్చి నీకు? అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఫోన్ పిచ్చి ఉంటే చేయాల్సిన మర్చిపోయి చేయకుండా చేసేస్తారు. జాగ్రత్త, దండం పెడతారు. చేయాల్సిన మర్చిపోయి చేయకూడనివి చేసేస్తారు. తర్వాత ఇక మనం ఆలోచించేది ఏముండదు. అంత అయిపోయిన తర్వాత ఏమైనా ఉంటుందా? అందుకనే మన జీవితంలో ఎవరు ఉండాలి? యేసయ్యతో ఉండటానికే ఇష్టపడాలి. విశ్వాసం ఉంటే యేసయ్యతో నువ్వు ఉండటానికి ఇష్టపడతావు. దేవుని స్తోత్రాలు. అది ఏమైనా సరే నీ ఇష్టమో యేసయ్యతోనే ఉంటుంది. ఆయన్ని కూడా నువ్వంటేనే ఇష్టపడతానంటాడు. అంతే, నీతోనే ఉంటానంటాడు. ఆయనకి చెప్పినట్టుగా నువ్వు కూడా ఏం చేయాలి? ఆయనతోనే ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించా. మూడో మాట చెప్పి ముగిస్తున్నా. అక్కడ చెప్తున్నటువంటి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నా. కావున విడిచినను ఆయనకి ఇష్టమయ్యుండుటకు మిగులా అపేక్షించుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రాలు. నా మొహం ఎక్క చూడనమ్మా, శుభ్రంగా మొహం కడుక్కొని వచ్చే పొద్దు నుంచి. ఆయన చూస్తే మాత్రం బాగుంటుంది. మీకు ఏం అపేక్షిస్తున్నాడట? భక్తుడైన పౌలు గారు చెప్తే కొరింథీయులకి, అయ్యా మనం ఏం చేయాలో తెలుసా? ఈ దేహంలో ఉన్నా లేకపోయినా దేవునికి ఇష్టంగా ఉండాలని నేను ఇష్టపడుతున్నా, అపేక్షిస్తున్నా, కోరుకుంటున్నా. ఎందుకో తెలుసా? ఆయనతో ఉంటేనే ఆనందం, ఆయనతో ఉంటేనే ఆశీర్వాదం, ఆయనతో ఉంటేనే ప్రతి ఒక్క విషయంలో సహాయం. అందుకనే ఆయనతో ఉండటానికి ఇష్టపడండి. దేవుని స్తోత్రాలు. సాతానుడు అనుకున్నాడు, నేను అంతా చేసేసానే అయిపోయింది అనుకున్నాడు. ఆయన లేచిన తర్వాత సాతానుడు ఎక్కడున్నాడు? ఆయన లేచిన తర్వాత సాతానుడు ఎక్కడున్నాడు? కాళ్ళ కింద ఉన్నాడు. యేసుక్రీస్తు కాళ్ళతో ఇలా తొక్కి
వాడిని పాతాళంలోకి పడేటట్టు చేశాడు. దేవుని స్తోత్రాలు. నీకెదురుగా ఉన్నవాడు, నిన్ను అడ్డగించేవాడు, నిన్ను ఆపు చేయగలిగిన వాడు యేసయ్య చెప్తున్నాడు ఈ రోజున, నువ్వు కాళ్ళతో చితక కొట్టే. విశ్వాసం అంటే కాళ్ళతో చితక కొట్టేస్తావు అంతే, చితక కొట్టేస్తా. మరి నీ దండం పెడతా, నేను ప్రార్థనకి వెళ్తున్నా, నన్ను అడ్డగించుకో, ఆఫ్ చేయకో. అయ్యో అన్నీ ఆఫ్ చేసిన ఊరుకున్నాగా, ప్రార్థనకి వెళ్తానంటే ఆఫ్ చేసావంటే ఊరుకుని నేను చెప్తున్నా. తాడోపేడు తాడోపేడు ఎక్కడే తేలిపోవాలి గత్తే అని ఒక్కసారి మీరు గట్టిగా అనండి. రేపైనా మీ బో కోసం రావాల్సిందే, ఎల్లుండైనా మీ దగ్గరికి రావాల్సిందే. మీరేం చేస్తారు? అమ్మో అమ్మో అసలుకి ఏమన్నా అంటే ఊరుకుంటాడయ్యా, ఉతికి. మాకన్నీ తెలుసు, మేము మగవాళ్ళుగా మాకన్నీ తెలుసు, ఎవరు ఉతుకుతారో ఎవరు ఆరేస్తారో కదా, తెలుసా తెలీదా? మాకు తెలుసు. మాలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే లోపల అరుస్తారు, బయటికి మాత్రం లోపల అరుస్తారు, బయటికి మాత్రం దెబ్బలతో వస్తారు. దేని స్తోత్రం. విశ్వాసము, నువ్వు ఆశ కలిగి ఉంటే, విశ్వాసంలో బ్రతకాలని నువ్వు అనుకుంటే, విశ్వాసమును అపేక్షించాలని నువ్వు కోరుకుంటే, యేసయ్యను ఏ విధంగా అయితే ఏది ఆపలేకుండా పునరుద్ధానుడిగా లేచాడో, నీ జీవితంలో కూడా ఏది ఆపకుండా నిజమైన పునరుద్ధానాన్ని రుచి చూచేటట్లు దేవుడు నీకు చేస్తాడు. అటు కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ, అమ్మా కేవలం నువ్వు ఆగిపోతే నా దేవుడు మహిమపరచబడలేడు. ఆయన వేరొకరిని చూసుకోవాలి. విశ్వాస జీవితంలో నువ్వు ఆగిపోయావా? పునరుత్థానానుభవం లేకుండా నువ్వు ఆగిపోయావా? పునరుజ్జీవం లేకుండా నువ్వు ఆగిపోయావా? నష్టపోయేది నీవు, దేవుడు కాదు. దేవుని సన్నిధిలో ఆయనతో ఉండటానికి ఇష్టపడ్డావా? ఇరుకును పడకుండా ఆపు చేసేవాడు యేసయ్య. ఇబ్బందులు పడకుండా ఆపు చేసేవాడు యేసయ్య. ఆయన బిడ్డలకు ఆయన ఏం చేయాలో, నీ బిడ్డలకు నువ్వు ఏ విధంగా చేయాలనుకున్నావో, ఆయన బిడ్డలకు ఆయన ఏం చేయాలో బాగా తెలుసు. నథింగ్ can stop you to experience the resurrection of Jesus Christ, resurrection of your life. ఏది ఆపలేదు యేసయ్య పునరుత్థానం కాకుండా, నిన్ను కూడా ఆపలేదు. ఏ శక్తికి అవకాశం లేదు. నువ్వు విశ్వాసిగా బ్రతుకున్నంత కాలము యేసయ్య నీ పట్ల కార్యాలు చేస్తాడు. విశ్వాసములో జారిపోవద్దు. విశ్వాసములో పిరికివాడుగా జీవించొద్దు. ధైర్యం కలిగి యేసయ్యతో ఉండటానికి, యేసయ్యతో ఉండాలనేటువంటి ఆపేక్ష నీలో అధికమగునుగాక. దేవాతి దేవుడే నిన్ను రక్షించునుగాక. ప్రతి సాతాను శక్తులు యేసు నామములో లయపరచబడిన గాక. నీకు అడ్డుగా ఉన్న అడ్డుబండలన్నీ యేసు నామములో పగిలిపోవును గాక. దేవా నాకు సహాయం చేయి. ఇదే నీ ప్రార్థన అయితే నాతో ఎక్కిపోయించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమైన దయగలిగిన దేవా, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో నాతో ఉన్న దేవుడు, మాతో ఉన్న దేవుడు, మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు, మా పక్షాన్ని నిలబడిన దేవుడు, మాకు అయా తన ప్రతి విధమైన సహాయాన్ని అందించడానికి సిద్ధముగా ఉన్న దేవాన్ని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, అయా విశ్వాస జీవితాల్లో
అడ్డుబండలను మీరే తొలగించండి అయా. తన విశ్వాస జీవితంలో అయా మమ్మల్ని కాయ వారిని తొలగించండి. విశ్వాస జీవితంలో అయా తని ప్రభానైనా అయా తని మమ్మలను ప్రభానైనా భద్రపరచాలని ఆశించిన దురాత్మ శక్తులను లయపరచమని ప్రార్థన చేస్తూ మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మాతో ఉన్న దేవుడికి స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున ప్రార్థించే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.